We might capture some reactions. Stay tuned. నేను లిటరలీ సన్ కింద వచ్చి మంత్స్ అవుతుంది. ఒక 4-5 మంత్స్ అవుతుంది నేను సన్ కిందకి వచ్చి. నా వైజర్ టింటెడ్ ఉంది కాబట్టి నా ఐస్కి ఏదో ప్రొటెక్షన్ లెక్క ఉంది, లేకపోతే కళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. Yeah, boy. ఓకే గాయస్, వీళ్ళు ఇంకా ఒక ఫుల్ కంటెంట్ వస్తుంది. ఓకే, లెట్స్ ఓవర్టేక్ దెమ్. చాలా ఇంకా కంటెంట్. సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సో ఆక్వర్డ్. సో నేను ఇప్పుడు గలేరియాకి వెళ్తున్నాను అనమాట. మా ఇంటి నుంచి లిటరలీ 5 కిలోమీటర్స్ అది. సో లెట్స్ షాప్ సంథింగ్. కెమెరాలో ఛార్జింగ్ లేదు, సో చూస్తా అక్కడ లాక్ చేస్తానో లేదు. సో నేను ఎప్పుడు ఒక్కదాన్ని షాపింగ్ చేయలే అనమాట. ఈసారి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి షాపింగ్ చేస్తున్నా. దీనికి విసులు ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. సో లెట్స్ సీ ఇంత ఆక్వర్డ్ ఉంటుంది ఒక్కరిని షాపింగ్ చేసి. అసలు ఫస్ట్ థింగ్ నాకు షాపింగ్ అంటే చిరాకు. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. అస్సలు నచ్చదు నాకు షాపింగ్. సర్లే అని చెప్పి ఇంకా గుండె ధైర్యం తెచ్చుకొని చేద్దామని చెప్పి వెళ్తున్నాను. నాకు కంటెంట్ దొరకలేదు గాయ్స్. ఐఎమ్ నాట్ గెట్టింగ్ కంటెంట్. మంచి కంటెంట్ దొరకాలి. నా కెమెరా ఉన్నప్పుడే కంటెంట్ దొరకదు, లేనప్పుడు మంచిగా దొరుకుతుంది. बच्चों का हाथ पकड़ कर मैं पकड़ लिया हमारे बच्चे का हाथ. వెల్, ఇంకొంచెం ఎగ్జాస్ట్ ఉంటే బాగుంటుంది కదా. అసలే లైసెన్స్ లేకుండా నడిపిస్తాను, నాకు ఎగ్జాస్ట్ కూడా. Hmm? 2,000 years later. Ma, finally, after 2,748 hours, నా షాపింగ్ అయిపోయింది. నాకు కంటెంట్ దొరకలేదు గాయ్స్. ఐఎమ్ నాట్ గెట్టింగ్ కంటెంట్. నా షాపింగ్ అయిపోయింది.
ఆగిపోయింది. ఆహా, షాపింగ్. అయిపోయింది. రేజ్ చేయకపోతే అయిపోతుంది. క్యా హువా అయ్యా, అయ్యా పిచ్చా. పిచ్చినా థర్డ్ గేర్ నుండి బంద్ అవుతుంది ఏంది? బా, రేజ్ చేయడం ఆపేస్తే బండి అయిపోతుంది. అరే మొన్ననే సర్వీసింగ్ పోయినావు కదా, పిచ్చా నాకు అర్థం కాదు. రెండు సార్లు అయింది ఇంకా. సో గాయ్స్, నా షాపింగ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. కొంచెం ఆక్వర్డ్ ఉండే షాపింగ్ చేసేటప్పుడు. కానీ స్పీడ్గా చేసేసిన, అయిపోయింది. కానీ చాలా టైం తీసుకున్నాను నాకు తీసుకోవడానికి. గాయస్, నా బండి ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. సర్వీసింగ్కి అయిపోయింది, బంద్ అయింది. లాస్ట్ టైం కూడా ఇట్లనే అయిందని చెప్పి సర్వీసింగ్కి ఇచ్చిన. సర్వీసింగ్ నుంచి వచ్చి కనీసం 1 వీక్ కూడా అయితలేదు. రేజ్ చేయడం ఆపేస్తే బండి అయిపోతుంది. ఇక్కడ ఇంజన్ సింబల్ చూపిస్తుంది, ఏమో స్మెల్ వస్తుంది. అరే ఏంట్రా ఇది, ఆల్రెడీ ఉబ్బరిచ్చి వేడి వేడి అవుతుంటే చిరాకు లేస్తుంటే మళ్ళీ అయిపోయింది. పోనీ
ఇంతసేపు కంటెంట్ దొరకలే అంటే మంచి కంటెంట్ దొరకాలి. అట్లా అని చెప్పి బండ్లు ఆగిపోడు అది కాదమ్మా బేబీ. ఇది కాదు కంటెంట్, దీన్ని కంటెంట్ అనరు. నువ్వు సర్వీసింగ్ పోయొచ్చు, నువ్వు అనవసరంగా చిరాకులు ఎప్పిస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇది ఒక్కటే తక్కనా? తెలుగురా భయ్యా, బండ అయిపోతుంది, వర్షం పడుతుంది. అట్లీస్ట్ ఇక్కడ పడ ఆగిపోయినట్టుంది. థ్యాంక్ గాడ్ కనీసం నేను ఆగిపోయిందా? ఆగిపోయింది. మళ్ళీ నేను వచ్చేటప్పుడైనా పడలేదు, ఇప్పుడు ఆగిపోయింది వర్షం అట్లీస్ట్. ఈ బ్యాగ్ ఇంకొకసారి నేను షాపింగ్ పోతున్నా చూడు, నేను ఒక్కదాన్ని. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూడిగో ఇప్పుడు నడిపించేటప్పుడు ఏం సింబల్ చూపిస్తలేదు, అది ఇంజన్ సింబల్ ఏది కూడా. అది ఆగిపోగానే ఏబిఎస్ అది ఐ మీన్ ఇంజన్ సింబల్ చూపిస్తుంది. అసలు వీళ్ళు ఏం సర్వీసింగ్ చేసిర్రు నాకు అర్థం కాదు. నా బండి గీతలు పెట్టించిర్రు, బ్రేక్ చక్కగా లేదు, బ్రేక్ వేస్తుంటే సౌండ్ వస్తుంది. ఆగిపోయింది, నేను ఏం చేయలేదు, చూసారు కదా, ప్రాణతలేదు, అయిపోయింది. నాకు ఇది తెలిసి బ్యాటరీ అయిపోయినట్టుంది. స్మెల్ వస్తుంది, అదేంటి ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది. చూడేమో ఒక్కసారి స్టార్ట్ చేస్తే అవుతలేదు. ఓకే గాయస్, మనం ఇంటికి వచ్చేసినాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.